హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అండ్ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. సో లైఫ్లో ఎప్పుడైనా బోరింగ్ థింగ్ ఇవన్నీ ఏముండొద్దు, ప్లస్ జస్ట్ చిల్ అవ్వాలన్నమాట. ఫేస్లో స్మైల్ అయితే ఎప్పుడు తీయొద్దు. సో ఈ ఒక్క థింగ్ అయితే మీ మైండ్లో ఉంచుకోండి. స్మైల్ ఎప్పుడు తీసావో నీకు ఆల్రెడీ బాధలు అయితే వచ్చి పడతాయి అన్నమాట. సో మీకు ఒకటి చూపిస్తారండి. సో ఇక్కడ ఒక చెరువు ఉందా, అండ్ వర్షం పడ్డప్పుడు అయితే ఇక్కడ వాటర్ ఉంటాయి, పుట్టప్పుడు ఈ చిన్నది ఎండిపోద్ది అనమాట. సో ఎందుకు చెప్తా వినండి. సో ఇక్కడైతే వాటర్ ఉన్నాయి ప్రస్తుతం, వర్షం పడ్డది నిన్న మొన్న కాబట్టి, కానీ పుట్టప్పుడు ఇది ఎండిపోయే ఉంటుంది. బట్ ఇక్కడ ఎన్నున్నా ఉండే ఉంటాయి, నీళ్ళు లేకుండా అయితే అస్సలు ఉండదు. సో దీన్ని బట్టి ఏంటంటే లైఫ్లో ఏమున్నా లేకపోయినా హ్యాపీనెస్ అయితే ఉండాలి. సో దీనిలో కొంచెం హ్యాపీనెస్ అయితే ఉంటుంది, కానీ దీనిలో కొంచెం కూడా ఉండదు అనమాట. సో ఎప్పుడైనా లైఫ్లో కొంచెం హ్యాపీనెస్ అయితే ఉంటూ ఉండాలి. అండ్ మనం ఈ హ్యాపీనెస్ లాగా ఉండాలి. ఎందుకంటే కొంచెమైనా మనం పాజిటివ్ థింగ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే ఎక్కడ చేసినా ఏం చేసినా అది మనకు సక్సెస్ కనబడుతుంది. సో ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్ మీద ఆలోచించేస్తామో సో ప్రాబ్లమ్సే కనబడతాయి. అండ్ అదే సొల్యూషన్స్ కాకుండా హ్యాపీనెస్ గురించి అండ్ నువ్వు తప్పిస్తావంటే హ్యాపీనెస్ నీ దగ్గరికి వస్తుంది. సో ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ మేనిఫెస్టేషనే. అండ్ పొద్దున్న చేద్దామని అనుకున్న వ్లాగ్, బట్ వర్షం అయితే పడింది అనమాట. అండ్ మామూలుగా వాళ్ళే అండ్ లేస్తే వచ్చినామంటే అయిపోద్ది అంతా. సో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఉన్నదాంతో ఫస్ట్ తృప్తి చెంది, సో లేని దానికోసం ఆహ్వానించాలి. కానీ అయ్యో నా దగ్గర అది లేదు ఇది లేదు అంటే ఎవరి దగ్గర ఏముండవు బ్రో, అందరూ చేసుకునే వాళ్ళే, అందరూ చేసేవాళ్ళే. సో మన దగ్గర ఏమున్నా లేకున్నా వీ హ్యావ్ టు బీ అంటే ఒక హ్యాపీనెస్ అయితే ఉండాలి ఫ్లోలో, అండ్ కాన్ఫిడెంట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్ అయితే ఉండాలి. సో ఇవన్నీ తీసేస్తే నథింగ్ ఒక మనిషి. సో ఏదైనా అడాప్ట్ కావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద స్టాండ్. అది ఏదైనా సరే మనమైతే ఒక థింగ్ చేస్తున్నాము అంటే దానికోసం ఏ స్థాయికైనా దిగిపోవాలి. సో ఆ మైండ్ సెట్ అయితే పక్కా ఉండాలి. సో నెవర్ ఎవర్ డిసప్పాయింట్ ఆర్ డిస్రెస్పెక్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ ఇగో ఇక్కడ కూడా చూడండి, చిన్న చిన్న కోనే అంటే చిన్న చిన్న పాండ్స్ అనుకోవచ్చు. సో చాలా మంచిగా అనిపిస్తాయి ఇలా అక్కడక్కడ వాటర్, ఏమంటారు, వాటర్ రిజర్వాయర్ అండ్ గ్రౌండ్ వాటర్కి అయితే వెళ్తాయి అన్నమాట ఇవి. సో ఇక్కడైతే లేట్ అయింది అని అవసరం లేదు, ఫీల్ బ్యాడ్ అన్న, కానీ అట్లీస్ట్ యు ఆర్ హ్యావింగ్ ఏ డిసిప్లిన్ టు ఫాలో ద రూల్స్ కదా. సో అందుకే ఎంత ఏ డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని వచ్చినా, బట్ మనమైతే చేయాలనుకున్నది చేసేస్తున్నామా లేదా. సో అండ్ ఏమో కొన్ని థింగ్స్ పోస్ట్పోన్ అవ్వచ్చు, కానీ చేయడం అయితే పక్కా. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అండ్ ఒక దగ్గర ఒకటి పోయింది అనుకో, ఇంకో దగ్గర నుంచి దానికంటే బెటర్ ఆపర్చునిటీ వస్తుంది. సో అండ్ ఒకటే అంట, చేయడం మాత్రం ఆపొద్దు. బికాస్ who knows who will have success at which time అని. సో don't ever miss anything in life, and these are the valuable things. and ఇప్పట్లో ఉన్న థింగ్స్, ఇప్పట్లో ఉన్న డ్రీమ్స్, ఇప్పట్లో ఉన్న మైండ్ సెట్, ఇప్పట్లో ఉన్న పీపుల్స్కి అయితే అట్లీస్ట్ ఐ హ్యావ్ మై ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్ ఫర్ దెమ్. సో ఎప్పుడైనా సరే డోంట్ ఫీల్ ఆడ్ అబౌట్ ఇట్. అండ్ ఎవరున్నా లేకున్నా నీతో నువ్వు ఉంటున్నావు అంటే సో దట్ ఈస్. అండ్ ఒంటరిగా ఉన్న జీవితానికి, అండ్ దట్ టు బిఫోర్ మ్యారేజ్, ఈజ్ ద వెరీ సక్సెస్ఫుల్ మెమరీ. అండ్ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ జర్నీ అహెడ్. అండ్ చాలా వరకు యు ఆర్ బీయింగ్ ఏ పాజిటివ్ మ్యాన్ టిల్ దిస్ టైమ్ అంటే యు ఆర్ ఆల్వేస్ చాలా అయితే నువ్వు ముందుకు వెళ్ళిపోయినట్టు లెక్క. సో అట్లీస్ట్ మనమైతే ఎక్స్ప్రెసివ్ అండ్ ఏం లేకున్నా వీ హ్యావ్ హ్యావింగ్ ఎ గ్లోయింగ్ ఫేస్ కదా.
సో ఈ కాన్ఫిడెన్స్, ఈ థింగ్స్ ఇవన్నీ చాలా అద్భుతాలు అయితే ఉంటాయి అన్నమాట మన లైఫ్లో. సో ఎప్పుడు డౌన్ అయినా ఏమైనా వీ హ్యావ్ టు బీ యాక్టివ్. అండ్ ఏ స్టెప్ అయినా తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోవాలి. బికాస్ ఎప్పుడు కరెక్ట్ టైం అనేది రాదు మెన్స్ లైఫ్లో. అండ్ ఏదైనా లైఫ్ తీసుకున్నాము, ఏదైనా రిస్క్ తీసుకున్నామంటే వీ హ్యావ్ టు గివ్ 100%. అండ్ నేను రావడం అనుకున్న డిసిప్లిన్తోనే ఉంటా. సో ఏదైనా కానీ మనం చేయాలనుకున్న పనిని పక్కా చేస్తాం. సో అట్లీస్ట్ అండ్ నేను ఒకటి చెప్తా. సో ఇంతకుముందు ఏమైందో అది అవసరం లేదు. సో ఇప్పటి నుంచి మనం ఏంటో మనమైతే చూపించుకోవచ్చు. సో అప్పుడు ఏమైంది, ఇప్పుడే వద్దు భయ్యా, ఇప్పుడు గురించి చేయి, ఇదే ఇనిషియేటివ్, ఇదే థింగ్, ఇదే ఫ్లోలో ఏదైనా చేయొచ్చు. సో అండ్ చాలా అయితే ఇలా పొద్దున్న వద్దాము అనుకున్నా అసలుకి. అండ్ వర్షం అయితే మామూలుగా వాళ్ళే. సో మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఉన్న థింగ్, నేచరు, బ్యూటిఫుల్ సౌండ్స్, సాయంత్రం అయినా పొద్దునైనా వేరే లెవెల్ తెలుసా. చాలా పీస్ ఉంటుంది. రియల్గా ఎవ్వరు రారు, స్మోక్ ఉండదు, ఆక్సిజన్ ఫుల్ రిలీజ్ అవుతుంది. అండ్ పొద్దునైతే ప్లెజెంట్, ఇప్పుడైతే పీస్. అండ్ ఈ గ్రీనరీలో కూర్చొని ఆరామ్సే మస్తు ఎంజాయ్. ఇది చాలా చిన్న ఫారెస్ట్, చాలా పెద్దది. అండ్ ఎక్కడికో వెళ్తాం కానీ మన దగ్గర ఉన్న గ్రీనరీ అయితే మనం చూసుకోమన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దగ్గరున్న ఇలాంటి ప్లేసెస్కి వచ్చి హాయిగా కొంతసేపు అయితే గడపండి నేచర్తో. ఇట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. సో ఇది చిన్న ఎక్స్పీరియన్స్ కాదు, చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. అండ్ హ్యావింగ్ బిల్డింగ్ ఏ మైండ్ సెట్ అనేది ఒక చాలా నిజంగా ఏమున్నా లేకున్నా ఐ హ్యావ్ ఏ ఏమంటారు ప్లెజెంట్ మైండ్ ఇక్కడికి వస్తే. సో ప్లేస్లో గ్లో ఉన్నా లేకున్నా, బట్ ఇక్కడికి వస్తే ఎనీథింగ్ చిల్ అవుతాం మనం. సో ఇట్ ఈస్ నా, అంటే నాకు చిల్లింగ్ టైం ఇది. సో నా చిల్లింగ్ వెదర్ ఇది. సరదాగా కాసేపు ఇలా నడుచుకుంటూ, సో ఏదేమైనా బ్రో, ఇలాంటి వెదర్, ఇలాంటి ట్రీస్, ఇలాంటి ఆక్సిజన్ నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. అండ్ నాకు ఇదే ఇష్టం, నేచర్ అంటే ఇష్టం. సో నేచర్తో ఎన్ని రోజులు గడపాలన్నా ఐ విల్ బీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ నాకు ఎప్పుడు ఆడ్ అనిపించదు, బికాస్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ విల్ బ్యాక్ అంటిల్ యూ విల్ డూ ద థింగ్స్ అండ్ ఫోకస్ చేయాలి. నథింగ్, జస్ట్ హ్యాపీగా ఉండు బ్రో, ప్లెజెంట్గా. అన్నీ నీ వైపు వస్తాయి, నీతోనే వస్తాయి. అండ్ టైం వేస్ట్ అయింది, థింగ్ వేస్ట్. ఇప్పుడు నీకేం కావాలి మనిషిలో? పీసు, చిన్న సర్కిల్, ఇంకేం కావాలి లైఫ్లో? హ్యాపీనెస్. 3 సరిపోవా? ఇంకేమన్నా కావాలా? దానికోసం మనం ఆల్రెడీ ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా. సో హ్యాపీనెస్ మన దగ్గర ఉంది, అండ్ కాన్ఫిడెన్స్ మన దగ్గర ఉంది, మైండ్ సెట్ మన దగ్గర ఉంది. అండ్ ఒక థింగ్ లేదు, అది మీకు తెలుసు. సో దానికోసమే మన తపన. సో అండ్ నేను ఒక జనరేషన్ చూసిన ఏంటంటే ఎవ్రీబడి హ్యాజ్ ఏ స్ట్రాంగర్ మైండ్ సెట్. అండ్ చాలా థింగ్స్ అయితే వాళ్ళు అచీవ్ చేశారు. అండ్ నువ్వు అచీవ్ చేయలేదా అంటే ఎస్, ఐ విల్ డూ అచీవ్. అండ్ చాలా థాట్స్ ఉన్నాయి బ్రెయిన్లో. సో అన్నిటినీ ఒక్కొక్క స్టెప్ అయితే చేసుకొని వెళ్దాం. సో ఒక్కసారి అలవాటు అయిపోయింది పబ్లిక్లో అంటే మనం ఎవరు ఆపలేరు. టిల్ దట్ వీ హ్యావ్ టు ఏమంటారు, కొంచెం అయితే ఓర్పుతో, సహనంతో వెయిట్ చేద్దాం, తర్వాత చేసేద్దాం. సో అండ్ ఇంకా మీరు ఆడ్ ఫీల్ అవుతున్నారు జీవితంలో అంటే, సో యు ఆర్ ఆల్వేస్ బ్యాక్ కదా. అండ్ నో, ఇప్పుడు ఫీల్ బ్యాడ్ అవ్వద్దు. వీ హ్యావ్ టు స్పీక్ ఆల్వేస్ పాజిటివ్ అబౌట్ అవర్ సెల్ఫ్. అండ్ ఎప్పుడు ఎవరికి తెలుసు బ్రో ఎవరి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో. సో అందుకే ఎప్పుడు ఆడ్ ఫీల్ అవ్వద్దు. రిజల్ట్గా అస్సలు హ్యాపీనెస్ ఇట్లా గ్లో ఇట్లా వెళ్ళిపోవాలి. కళ్ళల్లో ముత్యాలు, నవ్వులో ముత్యం ఇట్లా మెరుస్తూనే ఉండాలి జీవితం అన్నప్పుడు. సో ఎన్ని డౌన్ఫాల్స్ వచ్చినా ఏమొచ్చినా
వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. అండ్ నవ్వుతూ ఉండరా సోదరా తెలుసా, చాలా అయితే తడిచాం అనమాట. సో బట్ ఆల్సో మనం అయితే స్ట్రాంగ్, ఎందుకంటే ఒకసారి తడిసినాం అండ్ 2 సార్లు తడిసినాం, బట్ మళ్ళీ వీఆర్ ఆన్ యాక్టివ్ మోడ్. అండ్ ఏదైనా మనం చేసి దాని గురించి మనము థింక్ చేస్తూ ఉన్నాం అనుకో, సో ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ వితౌట్ మీ విత్ అజ్ అనమాట. సో ఎన్విరాన్మెంట్ అయినా లైఫ్ అయినా ఏదైనా మనతోనే ఉంటుంది, వన్స్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ ఎప్పుడైతే ఈ థింగ్స్ ఫాలో చేస్తావో ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. అండ్ లైఫ్లో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎవ్వరు కూడా మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేసిన, మీ థింగ్స్ ఎవరన్నా నచ్చకపోయినా ప్లీజ్ అక్కడ నుంచి వెళ్ళిపోండి. బికాస్ ఇప్పుడు నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అండ్ యువర్ టైమ్ ఈజ్ నాట్ వాల్యుబుల్ ఫర్ దెమ్ అంటే ప్లీజ్ డోంట్ గివ్ దట్ టైమ్ టు ఎనీ వన్. సో అండ్ నీకు నువ్వు కేటాయించుకున్న టైం నీది. సో లైఫ్లో ఎప్పుడైనా సరే నీ టైంని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ నీతోనే ఉంచుకో. సో నీ టైం నీది, నీ వాల్యుబుల్ టైం నీది. సో డే మొత్తం నీ టైం కాదు, కొంచెం టైం అయితే నీది, 1-2 అవర్స్. సో అనుకుంటే తీసుకుంటే అండ్ నువ్వు ఆ 2 అవర్స్లో ఎలా ఏం ప్రొడక్టివ్ చేసుకుంటున్నావో నీ మైండ్ని, సో అదైతే చేసుకో. సో అండ్ దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ చాలా వరకు ఎంజాయ్ చేయాలి, హ్యాపీనెస్ మనం అంటూ ఉండాలి అండ్ నేచర్తో మనం ఉండాలి. సో అంతే నా కోరిక. అండ్ అసలు మొన్నటిదాకా చెట్లు లేవు ఈడ, ఏమీ లేవు, బట్ ఇప్పుడు అసలు మధ్యలో పోతే ఏమైపోతానా, కనబడతానా లేదా అని అనుకుంటున్నా. సో మనం కూడా అంతే, ఎప్పుడు మెరుస్తూనే ఉండాలి. అండ్ గ్లో అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ద ఫ్లో ఆఫ్ యువర్స్. అండ్ ఫ్లో ఎప్పుడైతే అవ్వాలి. అండ్ పొద్దునున్న వర్షానికి అసలు నార్మల్గా రావాలా వద్దా అని అయితే భయపడ్డా, బట్ ఇప్పుడు కొంచెం కుదుట పడ్డది. సో సాయంత్రం చేద్దాంలే బ్లాగ్ అని అనుకున్నా, సో చేసేసిన. అండ్ చాలా వరకు అయితే ఇన్ఫర్మేషన్ అండ్ కొత్త థింగ్స్ అండ్ కొత్త గ్లో అండ్ కొత్త కమ్యూనికేషన్ ఫీల్, ఇలా చాలా థింగ్స్ అయితే 1 నేర్చుకుందాం. అండ్ ఏదైనా ఇనిషియేటివ్ ఒకరి నుంచే స్టార్ట్ అయింది. సో ఎనీథింగ్ ఎనీ వన్ యూ కెన్ స్టార్ట్ ఎనీథింగ్ యూ వాంట్. సో ఎప్పుడైతే ఇది గమనిస్తారో లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ప్లీజ్ హోప్ ఆల్ లైక్ దిస్ మై వీడియో అండ్ షేర్ చేయండి. అండ్ ఎప్పుడు ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు బ్యాడ్ అని. సో ఎవ్రీ వన్ హ్యాస్ ఎ గుడ్ థింగ్ అండ్ చాలా ఫ్లాస్ ఉంటాయి. అండ్ ఎవ్రీబడి ఈజ్ నాట్ ఏ గాడ్ గిఫ్టెడ్ ఆర్ ఏ గాడ్ గిఫ్టెడ్ మెషిన్. సో రోబోట్ అని అందరు అనుకుంటే దట్స్ నాట్ అది ఎవ్వడి వల్ల కాదు. సో కొంతమందికి ఫ్లాస్ ఉంటాయి, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, బట్ ఐ విల్ సే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, జస్ట్ నీది నువ్వు అనుకుంటే సరిపోతుంది. సో అండ్ ఇంకోటి చెప్పాలా, ఎప్పుడు కూడా రియల్గా అయ్యో అదైందా, అయ్యో ఇదైందా అని అనుకోవద్దు. జస్ట్ అయిందా, ఓకే, నెక్స్ట్ ఏంటి అనే థింగ్స్. అండ్ ఇప్పుడున్న మైండ్ సెట్లో చాలా వరకు అరే చేస్తున్నాం, వ్లాగ్ చేస్తున్నాం, మనీ రావట్లేదు, వస్తాయి బ్రో, మనీ వస్తాయి. అండ్ మనం చేసే థింగ్ కొంచెం మంచిది కాబట్టి కొంచెం టైం పడవచ్చు, బట్ ఎవ్రీథింగ్ టైం కమ్స్. సో నెవర్ బాదర్ అబౌట్ ద థింగ్ అండ్ హార్డ్ వర్క్స్ ఆల్వేస్ పే బ్యాక్ టు యూ. అండ్ ఫోకస్ చేయండి, నీ ప్రయత్నం మీరు చేయండి. చాలా క్రియేటర్స్ అయితే ఉన్నారు, బట్ నెవర్ స్టాప్ యువర్ ఎఫర్ట్స్ టు పుట్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. అట్లీస్ట్ యూ హ్యావ్ ఏ థింగ్, ఒక డిసిప్లిన్ అయితే నీలో ఉంది అండ్ ఒక థింగ్ అయితే నువ్వు అచీవ్ చేసావని ఆల్వేస్ గో విత్ దట్ ఫ్లో, అంతే. ఇంకా అయ్యో కొత్త వాళ్ళు డోంట్ బ్రో, రిలాక్స్. అండ్ ఎప్పుడైనా ఏదైనా ఒకరితోనే షార్ట్ అని ఎంతవరకు రీచ్ అవుతో ఎవరికి తెలియదు. సో హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. అండ్ శివ ఇయర్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ న్యూ లెర్నింగ్
అండ్ న్యూ థింగ్స్ అయితే చెప్పిన. ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇంకా గుడ్ థింగ్స్ అయితే మనం చేయబోతాం. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్ ఫర్ మోర్. అండ్ ఈ ఒక్క నేచర్తో ఏం రాదు, ఐ ఆల్సో ఫైన్ అండ్ గుడ్ అబౌట్ మీ. కానీ ఇక్కడున్న ఫుల్ ఫైన్ సంతోషం నాకు ఎక్కడో దొరకదనమాట. సో సన్సెట్ చూడండి ఎంత బాగుందో. సో ఇది యాక్చువల్. బ్రైట్నెస్ పెంచితే కొంచెం ఇలా ఉంటుంది అనమాట. సో ఈ టైంకి అయితే ఇక్కడికి ఎవరు రారు. బట్ అండ్ మనం మొన్న వచ్చింది ఇంకా రాత్రి అనమాట. సో అలా ఎప్పుడైతే సన్సెట్ అయితే మనకు దొరకదు. అండ్ పైకి వెళ్తే ఏమన్నా ట్రై చేద్దామా? సో ఎక్కడ ఉన్నంత పైకి చూద్దాం, ట్రై చేద్దాం సన్సెట్. అండ్ అక్కడైతే వాటర్ ఉన్నాయి. అండ్ మనం వెళ్ళే దారి మొత్తం గడ్డి ఉంటుంది అనమాట. సో ఫీల్ గుడ్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ ఫీల్ హ్యాపీ. ఎప్పుడైతే హ్యాపీగా లేవో చేసిన దాని మీద, సో నువ్వు ఎన్ని చేసినా వేస్టే అనమాట. సో హ్యాపీగా ఉండాలి, చేసేదాని మీద మంచి థింగ్స్ అయితే ఉండాలి. అంటిల్ యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నథింగ్ హ్యాపెన్స్. అండ్ చాలామంది పీస్కి ఎక్కడికి వెళ్తారు. సో ఐ డోంట్ నీడ్ ఎనీ పీస్. ఇక్కడే చాలా అద్భుతం. అండ్ మన వాల్యుబుల్ టైంని నేచర్తో స్పెండ్ చేసినామంటే యు ఆర్ ఆల్రెడీ గ్రేట్ మై ఫ్రెండ్. అండ్ ఇంట్లో మమ్మీ అంటది, అరే ఎందుకురా ఇవన్నీ చేస్తావు, అవసరమారా, ఎవరు చూస్తారా నీవే అని. సో ఒక్కడో ఇద్దరో మార్పు కావాలి, చేంజ్ కావాలి లైఫ్లో అన్నప్పుడు మన వీడియో వాళ్ళకి సజెస్ట్ అయితే, సో ఏదైనా థింగ్ వాళ్ళు అయితే పాజిటివ్ ఫీల్ అయ్యారు అనుకో మన దాని మీద నుంచి, సో ఒక పాజిటివ్ థింగ్ అయితే మనం ఒక లైఫ్లో ఇచ్చినట్టే కదా అని నేను అనుకున్నా. సో అండ్ చాలా వరకు హార్డ్ వర్క్ అయితే మనం చేస్తాం. అండ్ ఎవరు ఇవ్వకపోయినా దేవుడు అయితే చూస్తాడు. అండ్ సన్ అయితే ఇక్కడ నుంచి కనబడట్లే. సో మనమైతే చూద్దాం, ఇంకా ట్రై చేద్దాం కొంచెం లోపలికి వెళ్ళి. కానీ డేంజర్ ఉంది. సో అంతే, స్కై మాత్రం అంతే ఉంది, నో చేంజ్. ఉండి ఇప్పుడైతే కొంచెం గ్లో, ఉండి కొంచెం గ్లో. సో ఇదన్నమాట, ఇదే మన ఫెంటాస్టిక్ ఎండింగ్. అండ్ ఈరోజు వ్లాగ్లో అయితే. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ until then, see you, good night, Shiva here.